ఓం నమ శివాయ. శివరాత్రి ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఎన్నో రోజుల ముందుగా ఈ సంవత్సరం శివరాత్రి ఎప్పుడు వస్తుంది, లేదా ఒక 6 నెలల ముందు నుంచే శివరాత్రి ఎప్పుడని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే జనవరి నెల వస్తుందో, ఈ పుష్యమాసం వస్తుందో, పుష్యమాసం పూర్తయ్యేసరికి మాఘమాసం వస్తుంది. ఈ మాఘమాసంలో చివరిలో వచ్చేదే మనకు మహాశివరాత్రి పర్వదినం. కాబట్టి ఆ శివరాత్రి ఎప్పుడు వస్తుందా, శివాలయం వెళ్ళి అభిషేకం చేసుకుందామా అనేటటువంటి తపన, ఆతృతతో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటాం. శివుని పైన విశ్వాసం ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా. కాబట్టి ఈ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ చేసేటటువంటి ఈ శివరాత్రి అభిషేకం యొక్క సమయాలు, తేదీలు, వారాలు తెలుసుకోవటం కూడా మనకు చాలా చాలా అవసరం. పరమేశ్వరుని చాలా చాలా సులభంగా పొందవచ్చట. ఎంతో వైభవోపేతమైనటువంటి పూజలు ఆయనకు అవసరం లేదు. పరమమైనటువంటి భక్తితో ఒక పుష్పం సమర్పించినా, కాస్త చల్లటి నీరు సమర్పించినా ఆయన ప్రసన్నమవుతాడు. కొద్దిపాటి చల్లని నీరుని తీసుకొని మన శరీరం పైన మనం పోసుకుంటే ఏ విధంగా అయితే మనం చెందుతూ ఉంటామో, తన్మయత్వం చెందుతూ ఉంటామో, వణికిపోతుంటామో, సంతోషపడుతుంటామో, అటువంటి సంతోషాలే పరమేశ్వరుడు కూడా పొందుతాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు పొందేటటువంటి సంతోషం మన జీవనంలో వెలుగులను నింపుతుంది. కాబట్టి అసలు ఆ శివరాత్రి పర్వదినం ఎప్పుడు, ఏ సమయాల్లో ప్రారంభమవుతుంది, లింగోద్భవ కాలం ఎప్పుడు, ఇత్యాది విషయాలను కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. శివరాత్రి రోజున శివపురాణం చదవటం, గరుడ పురాణం చదవటం, శివాష్టోత్తరం చదువుకోవటం, శివ సహస్రనామ స్తోత్రం చదువుకోవటం, పరమేశ్వరుని యొక్క లీలా వైభవాలు అందించేటటువంటి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. ఈరోజు చేసేటటువంటి పూజ, అర్చన, దానము ప్రతి ఒక్కటి కూడా పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందేందుకు మనకు దారి చూపిస్తూ ఉంటాయి. మరి ఈ 2025వ సంవత్సరంలో శివరాత్రి ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు మనకు 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 26వ తేదీ రోజున మనకు ఈసారి ఈ శివరాత్రి రాబోతుంది. ఆ రోజు బుధవారం అయింది. ఈ శివరాత్రి పండుగ ఈ 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం నాడు వస్తున్నటువంటి ఈ శివరాత్రి మొత్తం మనం చూస్తే కనుక ఉదయం పూట 9:50 ఈరోజు చతుర్దశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే చతుర్దశి తిథి ప్రారంభమైందో అదంతా కూడా ఆ రోజంతా కూడా శివరాత్రిగా జరుపుకుంటారు. తెల్లవారుజాము నుంచే శివాలయంలో అభిషేకాలతో మారుమోగిపోతూ ఉంటుంది. భక్తి తత్వంతో స్వామివారిని కొలుస్తూ ఉంటారు. అసలు చతుర్దశి తిథి అనేది 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 9:50 ప్రారంభమవుతుంది. ప్రాంతాల వారిగా చూస్తే 1-2 నిమిషాలు ముందు వెనుకకు ఉండవచ్చు. కాబట్టి ఈ 9:50 ప్రారంభమైనటువంటి ఈ చతుర్దశి తిథి ఆ రోజు మరుసటి రోజు అంటే 27వ తేదీ వరకు కూడా మనకు ఉదయం 8:45 వరకు కూడా ఈ శివరాత్రి ఘడియలు ఉంటాయి. అంటే 26వ తేదీ 9:50 ప్రారంభమైనటువంటి చతుర్దశి తిథి 27వ తేదీ ఉదయం 8:45 పూర్తవుతుంది. కాబట్టి ఆ రోజు మొత్తం శివరాత్రి ఘడియలే. ఇక శ్రవణ నక్షత్రం ఏదైతే ఉంటుందో సాయంత్రం 4:41 ప్రారంభమవుతుంది. శివరాత్రి రోజు అంటే రాత్రి వేళల్లో ఈ చతుర్దశి తిథి అలాగే శ్రవణ నక్షత్రం కలిస్తే కనుక ఆ రోజు మనం శివరాత్రిగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే నక్షత్రం అనేది ఒకసారి కాస్త ముందు వెనకకు వస్తుంటుంది. కానీ అర్ధరాత్రి వేళ చతుర్దశి తిథి ఏదైతే ఉందో ఆ రోజే మనం శివరాత్రిగా ఎక్కువ మంది నమ్ముతుంటాం. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఇంకా బలం పెరుగుతుంది. శ్రవణ నక్షత్రం రోజే శివరాత్రి వస్తుంది, ఇంకా వేరే రాదు. ఎటు తిరిగినా కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలకు ఆ పండుగలు వస్తుంటాయి. నవరాత్రుల్లో మూలా నక్షత్రం అంటే సరస్వతి పూజ, అలాగే దశమి శ్రవణ నక్షత్రం వస్తే దసరా, హస్తా నక్షత్రం చవితి వస్తే వినాయక చవితి, పునర్వసు నక్షత్రం నవమి కలిసి వస్తే అది శ్రీరామనవమి. ఇట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఈ తిథులు, ఈ నక్షత్రాలు కొన్ని అలానే కలిసి వస్తాయి. అప్పుడు ఆ పర్వదినాలు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే ఈ శివరాత్రి రోజున ఈ శ్రవణ నక్షత్రం అనేది సాయంత్రం 4:41 ప్రారంభమవుతుంది. అట్లాగే
అందరూ కూడా ఈ లింగోద్భవ కాలం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. శివరాత్రి రోజున లింగోద్భవ కాలం ఎన్ని గంటల ప్రారంభమవుతుందని. దీన్నే మనం నిశితకాల పూజ అని చెప్తూ ఉంటాం. ఈ నిశితకాల పూజ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే కనుక 26వ తేదీ శివరాత్రి రోజున రాత్రి 11:42 ఈ లింగోద్భవ కాలం అనేది ప్రారంభమవుతుంది. ఈ నిశిత కాలం ప్రారంభమయ్యి ఎప్పుడు ఉంటుంది? 12:33 వరకు కూడా ఈ లింగోద్భవ కాలం ఉంటుంది. అంటే ఆ రోజు అర్ధరాత్రి అంతా కూడా లింగోద్భవ చెప్తుంటారు, రాత్రి 12 గంటల లింగోద్భవం అని చెప్తుంటారు. కానీ దాని ముఖ్యమైనటువంటి ముహూర్తం ఏంటంటే ఉంటుందో, ముందు రోజు రాత్రి అంటే శివరాత్రి రోజున 11:42 ప్రారంభమయ్యి శివరాత్రి అర్ధరాత్రి గడియలు సమయం దాటిన తర్వాత ఒక 33 నిమిషాల వరకు కూడా, అంటే 12:33 వరకు ఉంటుంది. సుమారు మొత్తం ఈసారి ఈ లింగోద్భవ కాలం 51 నిమిషాల పాటు ఉంటుంది. రాత్రి 11:42 నుండి 12:33 వరకు లెక్కిస్తే కనుక సుమారు 51 నిమిషం అటు ఇటుగా మనకు ఈ లింగోద్భవ కాలం ఉంటుంది. అయితే మీ ప్రాంతాలు సమయాలను బట్టి 1-2 నిమిషాలు అటు ఇటు మారవచ్చు, దానికి కంగారు లేదు, ఏమీ ఇబ్బంది కూడా లేదు. అయితే శివరాత్రి రోజున 4 కాలాల పాటు 4 జాముల్లో కూడా అభిషేకం చేసేటటువంటి ఆచారం కొంతమంది పాటిస్తుంటారు. అంటే ఉదయం వేళలో, అటు సాయంత్రం వేళలో, అర్ధరాత్రి వేళలో, మరునాడు తెల్లవారుజామున, ఇట్లా ఈ పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ ఉంటారు. మరి ఈ మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము ఏదైతే ఉంటుందో ఈ సమయాలు ఎప్పుడు వస్తాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి జాము పూజ ఏదైతే ఉంటుందో ఆ రోజు సాయంత్రం మనకు 5:44 ప్రారంభమయ్యి సాయంత్రం 6:32 ఈ యొక్క సాయంకాలంలో చేసేటటువంటి అభిషేకం యొక్క టైం. కొంతమంది ఉదయం పూట కూడా మనకు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటారు. అట్లా లేదా అనారోగ్యంతో ఇబ్బందిగా ఉన్నటువంటి వారు కాస్త చేత కాకపోతే ఉదయమో భోజనము ఇలాంటి పదార్థాలు తీసుకోకుండా ఉదయం 6 గంటలకు, 7 గంటలకు, 8 గంటలకు మీ వీలును చూసుకొని మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇక రెండవ ఆరాధన, రెండవ అభిషేక సమయం స్వామివారికి రాత్రి 8:56 ప్రారంభమయ్యి 12:08 వరకు ఉంటుంది రాత్రి. దీన్ని రెండవ రాత్రి కాలపూజ అంటుంటాం. ఇక మూడవ కాల సమయంలో చేసేటటువంటి అభిషేకం మనకి ఎప్పుడు ఉంటుందంటే రాత్రి 12:08 నుండి తెల్లవారుజామున 3:20 వరకు కూడా ఈ యొక్క అభిషేకం చేసుకునేటటువంటి రైలు. ఇక 4వ జాములో చేయవలసినటువంటి పూజా సమయం తెల్లవారుజామున అంటే 26 అర్ధరాత్రి దాటిన తర్వాత 27వ తేదీ ప్రారంభమైన తర్వాత మనకు 3:26 నుండి ఉదయం 6:32 వరకు కూడా 4వ జాము పూజను మనం నిర్వహించుకోవచ్చు. అయితే కొంతమంది ఉదయం కూడా చేసేటటువంటి పూజను కలుపుతూ ఉంటారు. అట్లా అయినప్పుడు అది 5 రకాలుగా 5 సమయాల్లో ఈ పూజను మనం జరిపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు చేసినా సరే, ఏం చేసినా సరే మీకు టైం అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భగవంతుని యొక్క ఆరాధన మానకుండా ఉంటే చాలు. మీకు తోచినటువంటి స్వామివారికి ఫలము, పుష్పము, అభిషేక ద్రవ్యము సమర్పించి ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ అభిషేకం చేసుకోవచ్చు. కావాల్సిందా భక్తి అవసరం, శ్రద్ధ అవసరం, గౌరవం అవసరం, పరిశుభ్రత అవసరం, నిజాయితీ అవసరం. ఇవి మనం వెంట ఉంచుకుంటూ ఆ యొక్క పరమేశ్వరుని అర్చిస్తే అది ఏ సమయమైనా పర్లేదు. నేను కొన్ని సమయాలు 3-4 నిమిషాలు అటు ఇటు చెప్పవచ్చు. మీరు అనుకునే దానికి ఒక అర్ధగంట టైం మారవచ్చు. అది మనకు అనవసరం. ఆ రోజు స్వామివారికి అభిషేకం చేశామా లేదా, ఇదే మనకు ముఖ్యం. ఆ చేసేటటువంటి అభిషేకం శ్రద్ధగా చేశామా, అది ముఖ్యం. మనకు తోచినంత సహాయం చేశామా, దాన ధర్మాలు చేశామా లేదా అనేటటువంటి విషయాలు గుర్తుంచుకొని పరమమైనటువంటి భక్తితో పరమేశ్వరుని అర్చిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం, ఆనందాన్ని పొందాం. స్వస్తి.